ముడి సరుకునంతా కూడా ఆయన సమకూర్చుకొని ఈ రోజున ప్రజల్లోకి రేపొద్దున మనం ఏ విధంగా వెళ్ళాలి ఏంటనే ఆలోచన విధానంలో బెంగళూరులో జరిగినటువంటి ఓకే ఆ యొక్క వ్యూహాలండి. ఓకే ముడి సరుకుని సిద్ధం చేస్తున్నారా అక్కడ? ఓకే ఫైన్. ముడి సరుకు అంటే పార్టీకి కావాల్సిన అంటే ముడి సరుకు అండి. పార్టీని ముందుకు తీసుకెళ్లే ముడి సరుకు. ఓకే ఏంటి ఇంకొక అంశం, ఓకే ఇది నాకు ప్రస్తావించడం ఇష్టం లేదు కానీ గతంలో చేసిన తప్పులు, గతంలో ఏవైతే పొరపాట్లు చేయనో దాన్ని సెటరేట్ చేసుకుంటారనుకుంటే మళ్ళీ కొత్తగా వేరే అంశాలు వస్తున్నాయి. అనంతబాబు వీడియో ఉన్నది, నేను మహిళ ఉన్నప్పుడు మాట్లాడలేను. ఎంత దౌర్భాగ్యం, ఎంత అసహ్యంగా ఉంది అంటే ఆ వీడియో అసలు చూపించలేము. ఏంటి అసలు ఏం జరుగుతుంది, ఏం చేద్దాం అనుకుంటున్నారు? సార్ వర్మ గారు వీడియో చూసావా లక్ష్మణ్? ఇప్పుడు వీడియో చూసానండి. అది ఏ ఛానల్ కూడా సరిగ్గా చూపించట్లేదు. వీడియో అయితే చూసాను కానీ అక్కడ ఏ కాన్వర్సేషన్ లో జరిగింది స్వామి. ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, ఇంక దాని గురించి మాట్లాడటమే అసహ్యంగా ఉన్నది అంటే ఇంకేం చూపిస్తారు? నేను అదే చెప్తున్నా వర్మ గారు, ఎవరు చూపించినా అనంతబాబు గారు ముద్దులు పెట్టిందే చూపించారు. అంటే ముద్దులు పెట్టిందంటే అమ్మాయికి కాదండి, ఫోన్ కు ముద్దులు పెట్టారు ఆయన. అంటే అవతల క్యాండిడేట్ ఎవరున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు అనేది కూడా చూపించలా. వాయిస్ కూడా మ్యూట్ లో పెట్టారు కాబట్టి అంతగా అర్థం కాలేదు. బహుశా ఇటువంటి లక్ష్మణ్ అక్కడ ఉన్నది ఏంటి అంటే బట్టలు ఇప్పుకుంటూ వీడియో ఉంది, సరేనా? ఇంకెంతకంటే నేను పచ్చిగా చెప్పలేను. అందుకనే ఇంత దిగజారిపోతుంటే అసలు ఒక స్థాయిలో ఉన్న వాళ్ళు అసలు ఏం మాట్లాడాలి, ఏంటి దాని గురించి వదిలేయటం బ్రదర్ మంచిది. వర్మ గారు నేను అనేది అంటే నీ చూసినంత వరకే మాట్లాడతా. వాళ్ళు బట్టలు ఇప్పారా లేదా అనే విషయం గురించి నేను మాట్లాడను. ఎందుకంటే నాకు మీ టీవీ ఛానల్ ఏం చూపించారో దాని వరకే నేను మాట్లాడగలను. కానీ తర్వాత ఏం జరిగింది, అనంతబాబు గారు ఏం చేశారు అనేది నేను చర్చించలేను. అసలు ఎవరితో మాట్లాడారు, ఏంటో మాట్లాడారు, ఏంటో వాయిస్ బయటకు ఊడి చేతికి వచ్చి వదిలేసా. ఇంకో విషయం మాట్లాడు, తెగేదాకా లాగితే చేతికి వచ్చింది నీకు, వదిలేసేయండి. వర్మ గారు ఖచ్చితంగా అదే పరిస్థితి కదా, అప్పటికి కూడా మారరా? అదే సార్ వర్మ గారు